వచ్చేసి మార్నింగ్ లేవగానే నేను యోగా చేస్తాను. దాని తర్వాత నేను వచ్చేసి గ్రౌండ్ ఎక్సర్సైజ్ అంతే 10 నిమిషాలు టైం లేదు కదా. మళ్ళీ షూటింగ్లో మా క్యారవాన్ ఉంటుంది, దాంట్లో బెల్ట్స్ ఉంటాయి, ఆ బెల్ట్స్ తీసుకెళ్ళి బెల్ట్స్ వేస్తాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక రెస్ట్ తీసుకొని చిన్న జిమ్ ఉంది, ఆ జిమ్లో పోయి మన బాడీ ఎప్పుడైనా లూజ్గా ఉంటే కొంచెం టైట్ చేస్తాను, డంబుల్స్ అలా చేస్తాను. ఆ విధంగా చేయడం. వాకింగ్ ఎప్పుడు చేస్తానంటే తినేసిన తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేస్తాను. ఇది లేటెస్ట్గా, ఇదంతా ఇచ్చిన డెవలప్మెంట్స్. ఇందాక ఎవరు అడిగారు, సార్ మీకు స్పెషల్ డైట్ ఎక్కడికి వెళ్తే ఏ డైట్ ఉందో అదే తింటాను, లిమిట్గా తింటాను, అన్నీ తింటాను. సో ఇది నా లైఫ్ స్టైల్. సో నాకేంటంటే నాలాగా ఇందాక ఆయన తెలియకుండా నా ఏజ్ చెప్పేశారు, 65 చెప్పేశారు, 65 చెప్పేశారు. కానీ మీకు కూడా పర్వాలేదు, నేను ఫీల్ అవ్వను. 65 అయినా మీరు 60 అయినా 55 అయినా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మెట్లు ఎక్కాలి, లిఫ్ట్ ఎక్కకూడదు, మెట్లు ఎక్కాలి, నడవాలి, వాకింగ్ చేయాలి. సో దానికి మనకి ఏంటంటే మనకి ఆరోగ్యం కావాలి. సో నాకు అన్ని ఇంతకీ విషయం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎన్ని కంట్రోల్ నాకు వచ్చింది మార్షల్ ఆర్ట్. మా మాస్టర్ వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత మా మాస్టర్ అంటే చాలామంది మాస్టర్లు జూడో, కరాటే, జూజిట్సు. ఈరోజు తెలంగాణ జూజిట్సు అసోసియేషన్ నేను చైర్మన్, ఈరోజు తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్కి నేను చీఫ్ ప్యాటర్, చాలా అట్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తెలంగాణకి నేను మెంబర్గా పెట్టాను. సో స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం, అన్ని స్పోర్ట్స్ చాలా ఇష్టం. మార్షల్ ఆర్ట్లో ఏదో కరాటే, టైక్వాండో, కుంఫు, జూడో, జూజిట్సు నేర్చుకోండి. ఈరోజు కావాలి, మహిళలకి కావాలి. అన్ని పోలీసులు వచ్చి మాకు సహకరించాలి, మాకు సపోర్ట్ చేయాలంటే కుదరదు. స్టాఫ్ తక్కువ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటాయి, వాళ్ళు వేరే పనులు ఉంటాయి. సో మనం డిపెండ్ చేయాలి. ఎందుకంటే మహిళల్ని రక్షించడానికి ఇప్పుడు చట్టం లేదు, సరైన చట్టం లేదు. బెయిల్ వస్తున్నారు, రేప్ జరుగుతుంది, బెయిల్ వస్తుంది, రేప్ జరుగుతుంది, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, వదిలేస్తున్నారు, మళ్ళీ ఆ క్రైమ్ రిపీట్ చేస్తున్నారు, పోలీసు ఏం చేయలేకపోతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో వాళ్ళ మీద తప్పు కాదు, మనం నేర్చుకోవాలి. అందుకే పేరెంట్స్ చెప్తున్నాను, పిల్లల్ని మీరు మార్షల్ ఆర్ట్ నేర్పించండి. చాలా విషయాలు దాంట్లో మీకు కవర్ అవుతాయి. ఇందాక సిఐ గారు డ్రగ్స్ గురించి చెప్పారు, డ్రగ్స్ గురించి చెప్తాను. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చిన లైఫ్లో నాకు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాను నేను డ్రగ్స్కి పోతే. ఎందుకంటే ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది. ఒక 10 నిమిషాలకి బాగానే ఉంటుంది, కానీ 10 నిమిషాల్లో లోపల డ్యామేజ్ చాలా జరుగుతుంది. మనకు ఉన్న ఈ పర్సనాలిటీ పోతుంది, మనకు ఉన్న నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అదే కాదు, ఆ డ్రగ్ తీసుకుంటే ఏం చేస్తాం మనకే తెలియదు. తల్లిదండ్రులు కూడా చంపవచ్చు, అక్కా చెల్లెలు, అన్నదమ్ములను చంపవచ్చు, ఏదైనా చేయవచ్చు. తర్వాత ఒక్కసారి అది బాడీలో ఎంటర్ అయిపోయి డ్యామేజ్ చేసిందంటే మళ్ళీ ఆ జీవితం అంటే ఆ పర్సనాలిటీ భగవంతుడు ఏదైతే ఆ పర్సనాలిటీ ఇచ్చాడు, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంత కష్టపడి ఎన్ని పూజలు చేసిందో ఆ పర్సనాలిటీ కోసం, ఆ పిల్లలు బాగా చదువుకోవాలనుకున్నాం, అవన్నీ పోతాయి. మరి అది పోవాలా? మీకు వద్దా? మీకు పర్సనాలిటీ వద్దా? చేసుకోండి. సరే, రెండో విషయం, తల్లిదండ్రుల పేర్లు ఎందుకు మీరు చెడగొడుతున్నారండి? డ్రగ్స్ తీసుకొని పోలీసులు పట్టుకుంటారు, ప్రెస్లో వస్తుంది, ఎవరా అంటే పలానా వాళ్ళు కొడుకు అంటారు, అది కూతురు అంటారు. తల్లిదండ్రుల పేర్లు మీరు చెడగొట్టలేదు, మీ కుటుంబ పేరుని చెడగొట్టలేదు, చెడగొట్టాలా మీరు?